తాను ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు అన్నట్టు పైన ఒక కాషాయ ముసుగు వేసుకొని కేవలం సోషల్ మీడియా వరకే ప్రచారం మొదలుపెట్టాడనమాట. ఏంటి, నేను హిందూ ధర్మాన్ని పరిరక్షించేశాను, హిందూ మత వ్యాప్తి కోసం చాలా కష్టపడ్డాను గత 5 సంవత్సరాలు అన్నట్టు చాలా నాటకాలు అయితే డ్రామాలు అయితే ఆడడం జరిగింది. అన్ఫార్చునేట్లీ దాన్ని కూడా ప్రతి ఒక్కరూ కామెడీగా తీసుకున్నారే తప్ప సీరియస్గా తీసుకోని పరిస్థితి. ఇక అక్కడితో ఆగిపోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి గతంలో చైర్మన్గా పనిచేసినటువంటి తన మామయ్య అవుతారనుకుంటా ఆయన కరుణాకర్ రెడ్డి గారిని ప్రెస్ ముందుకు తోలి ఆయనతో పచ్చి అబద్ధాలు మాట్లాడించేటటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఆయన ఏం మాట్లాడతాడు కరుణాకర్ రెడ్డి అంటే, తిరుమలలో ఉన్నటువంటి గోశాలలో 100కు పైగా ఆవులు మరణించాయి, దీన్ని ట్రస్టు దేవస్థానం మూసిపెట్టింది, ఆ విషయం బయటికి రాకుండా దాన్ని దాచిపెట్టింది అని చెప్పేసి చెప్పడం. అంతేకాకుండా